ఆర్ యూ వరీడ్ అబౌట్ గెటింగ్ ఎడిక్టెడ్ టు నెబులైజర్? నెబులైజర్ వాడితే నేను దాన్ని మళ్ళీ ఆపలేనేమో, ఎడిక్ట్ అయిపోతున్నానో అని వరీ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. సో నెబులైజర్ అనేది ఒక డెలివరీ డివైస్ మాత్రమే. అంటే అది హై స్పీడ్ ఎయిర్ని పంప్ చేసి మీరు నెబులైజర్ చేంబర్లో వేసిన మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ని మీకు డ్రాప్లెట్ రూపంలో, ఏరోజాల్ రూపంలో లంగ్స్ డెలివరీ చేస్తుంది. అంతేకాని ఆ నెబులైజర్ కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల కానీ, ఆ మెడిసిన్ కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల కానీ మీరు దానికి ఎడిక్ట్ అవ్వరు. అండ్ అందులో ఎడిక్షన్ మెటీరియల్స్ కూడా ఇవి ఉండవండి. ఇట్ ఈస్ ఎ బిగ్ మిత్, మూఢనమ్మకం. ఆర్ యూ స్టిల్ యూజింగ్ ద లాస్ట్ ఇయర్ ఇన్హేలర్? స్టిల్ నో. ఇన్హేలర్ అనేది ఎన్ని రోజులు యూజ్ చేయొచ్చు సేఫ్గా? ఆ ఇన్హేలర్, డ్రై పౌడర్ ఇన్హేలర్ అనేది ఎప్పుడు రీప్లేస్ చేయొచ్చు అంటే, ఏ డ్రై పౌడర్ ఇన్హేలర్ అయినా మీకు 6 to 9 months మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందండి. ఆ 6 to 9 months తర్వాత ఆ డ్రై పౌడర్ ఇన్హేలర్ని రీప్లేస్ చేసి న్యూ ఇన్హేలర్ తీసుకొని యూజ్ చేయాల్సి వస్తుంది. వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు టేక్ యువర్ ఆస్మా మెడికేషన్స్? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? రైట్. ఆస్మా మెడికేషన్స్ అనేది ఎవరికైతే ఆల్రెడీ ఆస్మా డయాగ్నోజ్ అవుతుందో వాళ్ళు రెగ్యులర్ మెడికేషన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడటం అనేది కంపల్సరీ అండి. కానీ ఆస్మా సిమ్టమ్స్ అనేది మోర్ కామన్గా లేట్ ఈవినింగ్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ ఎక్కువ వస్తాయి. సో మీ ఈవినింగ్ డోస్ కానీ నైట్ డోస్ కానీ మీరు అసలు మిస్ అవ్వకూడదు. అది కనుక మిస్ అయితే నైట్ అటాక్స్ వచ్చే అవకాశం మీకు చాలా ఎక్కువ. అలా అని చెప్పి ఓన్లీ ఈవినింగ్ డోసే వాడాలని కాదు. మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టుగా రెగ్యులర్ మెడికేషన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనేది మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే మీ ఆస్మా అటాక్స్ నుంచి మిమ్మల్ని కాపాడుకోవచ్చు. నమస్తే.